ఓకే, నేను మరలా కొంతమంది కొత్త వాళ్ళు ఉన్నారు కాబట్టి మరలా కొంచెం ఇంట్రడక్షన్ చెప్పి తర్వాత నేను వాక్యం వెళ్ళాలని ఆశపడుచున్నాను. దానికి పరిశుద్ధ గ్రంథం నుండి మొదటి రాజుల గ్రంథము 18వ అధ్యాయము మొదటి వచనం నుంచి చదువుకుందాము. అనేక దినములైన తరువాత 3వ సంవత్సరమందు యెహోవా వాక్కు ఏలియాకు ప్రత్యక్షమై, నేను భూమి మీద వర్షము కురిపింపబోవుచున్నాను, నీవు వెళ్ళి ఆహాబును దర్శించమని సెలవీయగా ఆహాబును దర్శించుటకై ఏలియా వెళ్ళిపోయెను. షోమ్రోనులో ఘోరమైన క్షామము కలిగి ఉండగా ఆహాబు తన గృహ నిర్వాహకుడగు ఓబద్యాను పిలిపించెను. ఈ ఓబద్యా యెహోవా యందు బహు భయభక్తులు గలవాడై యెజెబెలు యెహోవా ప్రవక్తలను నిర్మూలము చేయుచుండగా గుహలో 80 మందిగా 100 దాచి అన్నపానములనిచ్చి వారిని పోషించెను. చాలండి, ఇక్కడ చూడండి, నేను కొంచెం బ్యాక్గ్రౌండ్ చెప్పిన తర్వాత నేను వాక్యంలోకి వెళ్ళి ఆశపడుచున్నాను. ఇక్కడ చూసినట్లయితే ఇజ్రాయెల్ టైంలో చూడండి, దావీదు తర్వాత సొలొమోను రాజు అవుతాడండి. సొలొమోను తర్వాత దాని థర్డ్ జనరేషన్ ఎవరంటే యెరోబాము, తర్వాత వారందరూ కింగ్ అవుతారు. దాని తర్వాత అంటే ఆల్మోస్ట్ ఒక 5th జనరేషన్ తర్వాత ఎవరవుతారనంటే ఈ ఆహాబు అనే వ్యక్తి ఇశ్రాయేల్ ప్రజలకు రాజుగా అక్కడ నియమించబడతాడు. అయితే ఈ సమయంలో ఒక గొప్ప కరువు కలుగుతుందటండి. గొప్ప ఏం కలుగుతుందంటే క్షామము. ఈ క్షామము కలుగుతున్నప్పుడు అక్కడ ఒక మాట రాయబడింది, ఏమనంటే చూడండి, ఈ యొక్క ఆ క్షామము కలిగి ప్రజలందరూ కూడా అక్కడ చాలా అంటారు, అన్ని విధాలుగా వారు అల్లకల్లోలం అవుతూ ఉంటారు. అయితే ఆ సమయంలో గమనించండి, ఈ యొక్క ఆహాబుకి ఒక భార్య ఉంటుందండి. ఆమె పేరేం పేరు? యెజెబెలు, రైట్? ఆహాబు అతని భార్య యెజెబెలు. ఈ యొక్క యెజెబెలు ఆహాబు కింద ఒక వ్యక్తి ఉంటాడు. అతని పేరేం పేరంటే ఓబద్యా. నేను మళ్ళా మార్నింగ్ నేను చదువుతున్నప్పుడు ఈ ఓబద్యా గురించి ధ్యానిస్తున్నప్పుడు బైబిల్లో యాక్చువల్లీ నేను 5 అని చెప్పాను, కానీ బైబిల్లో మొత్తం ఓవరాల్గా 13 మంది ఓబద్యాలు ఉన్నారట అండి. 13 మంది ఓబద్యాలు, రైట్? ఈ 13 మంది అందుకే బైబిల్లో ఓబద్యా అనే ప్రవక్త ఒక వింటాడు, అతను వేరు. ఇక్కడున్న ఓబద్యా ఆ యొక్క ఓబద్యా వేరండి. హల్లెలూయా. ఈ 13 మంది ఓబద్యాలలో ఇతను ఒక ఓబద్యా. అయితే ఈ యొక్క ఓబద్యా ఎవరు అని అంటే ఆహాబు యెజెబెలు కింద పనిచేసే ఒక గృహ నిర్వాహక వ్యక్తి. చూడండి, గృహ నిర్వాహక వ్యక్తి అని అంటే ఇంకొక దాన్ని వేరే ట్రాన్స్లేషన్లో ఏమనుందనంటే ఆహాబు యెజెబెలు తర్వాత ఆ యొక్క ఆ ప్రాంతం అంతటిని రూల్ చేసేంత రైట్ ఎవరికి ఉందనంటే కేవలం ఓబద్యాకు మాత్రమే ఉందట. హల్లెలూయా. అంటే ఇక్కడ చూడండి, ఈ యొక్క ఓబద్యా ఎటువంటి ఆయన స్థానం ఏంటంటే ఆల్మోస్ట్ ఈజ్ ద నెక్స్ట్ టు ద కింగ్. రాజు తర్వాత రాజుగా ఉండవలసిన అర్హతలన్నీ కూడా ఎవరికి ఉన్నదటంట? ఈ యొక్క ఓబద్యాకు ఉన్నదటండి. హల్లెలూయా. అయితే ఈ యొక్క ఓబద్యా ఏం చేసేవాడనంటే అక్కడ చూస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్కడ అదే 18వ అధ్యాయము మొదటి రాజుల గ్రంథము 3వ వచనము చూస్తే ఆహాబు తన గృహ నిర్వాహకుడకు ఓబద్యా, మీకు తెలుసా అండి, ఆహాబు ఒక విగ్రహారాధికుడు. దేవుని యొక్క చూడండి ఇజ్రాయెల్ ప్రాంతంలోకి రాజే, కానీ అతడు తన భార్యను బట్టి ఏం చేశాడు తెలుసా అండి? భార్యను బట్టి ఏం చేస్తున్నాడు? అన్ని దేవతలు, మీకు తెలుసా అండి, సొలొమోన్ని మార్చుటకు 1000 భార్యలు పట్టిల్లు, కానీ ఆహాబును మార్చడానికి ఒక్క భార్యనే పట్టింది. అర్థమైందండి? సొలొమోను విగ్రహారం చేయడానికి ఎంతమంది భార్యలు? దాదాపు 1000 మంది, కానీ ఆహాబును మార్వనికి ఒక్క భార్యనే. అందుకే కొన్నిసార్లు భార్యలతో జాగ్రత్తగా ఉండాలి. చూడండి, భార్యలు తలుచుకుంటే మార్చగలుగుతారు, భార్యను తలుచుకుంటే ఏమని చేయగలుగుతారు. హల్లెలూయా. అయితే ఇక్కడ చూడండి, ఈమె ఈ యొక్క అయితే దీనికంటే మీరు కొంచెం బ్యాక్గ్రౌండ్కి వెళ్తాం. ఈ యొక్క ఆహాబు వివాహం వచ్చే టైంలో, అంటే వివాహం చేసుకునే టైంలో మామూలుగా జనరల్గా చూడండి, ఇజ్రాయెల్ వారిని చేసుకోవాలి, ఫిలిస్తీన్లో చేసుకోవాలి, లేకపోతే ఏ సంతతి ద్వారా ఆ సంతతి ద్వారా చేసుకోవాలి. ఈయన ఏం చేసినట్టు తెలుసా అండి? ఈయన వేరే దేశంలోకి వెళ్ళి ఒకసారి వేరే ఉన్న అమ్మాయిని చేసుకున్నాడు. ఎక్కడనంటే అదే మొదటి రాజుల గ్రంథము 16వ అధ్యాయము 29వ వచనం 16:30 నుంచి చదువుతాము. మొదటి రాజులు 16:30. ఒమ్రీ కుమారుడైన ఆహాబు తన పూర్వీకులందరినీ మించినంతగా యెహోవా దృష్టికి చెడుతనము చేసెను. ఆగండి, ఇందాక ఓబద్యానేమో అతని గురించి రాస్తూ ఏమని రాస్తున్నారు? ఇతడు యెహోవా యందు బహు భయభక్తులు గలవాడు. ఇక్కడ ఆహాబు గురించి రాస్తూ ఏం రాస్తున్నాడంటే ఇతడు
ఇదిగో తన పూర్వీకులందరికంటే మించినంతగా యెహోవా దృష్టికి చెడుతనమాట. చేసెను. చదవండి బహు చెడుతనమును చేసెను. నేబాతు కుమారుడైన యరొబాము జరిగించిన పాప క్రియలను అనుసరించి నడుచుకొనుట స్వల్ప సంగతి. ఇంకేమనుకుంటున్నాను, నెబాతు కుమారుడైన యరొబాము. యరొబాము తెలుసు కానీ యరొబాము జెరొబాము ఇద్దరు ఉంటారు, అవునా బ్రదర్స్? చూడండి, ఈ యొక్క యరొబాము ఎటువంటి వాడంటే అతడే చాలా గొప్ప పాపములు చేసి దేవుని ఉగ్రతను అనుభవించిన వ్యక్తి. అయితే ఈయన చేస్తున్నాడు, అతన్ని రోల్ మోడల్గా తీసుకుంటున్నారు. ఏమని, ఇదిగో యరొబాము చేసింది చాలా చిన్న పాపమే కదా, దేవుడు దానికి ఎంత శిక్షిస్తాడా? అంటే చూడండి, చాలామంది ఇక్కడ ఇతని ఎగ్జాంపుల్ ఎవరిని తీసుకుంటున్నాడు? పాపం చేసే వ్యక్తిని తీసుకుంటున్నాడు. చాలామంది మనం కూడా ఎగ్జాంపుల్గా తీసుకుంటూ ఉంటాం. ఏమనంటే, ఇదిగో అయ్యా నన్ను ఏలియా లెక్క వాడుకో, ఎలీషా లెక్క వాడుకో, లేకపోతే నన్ను ఇదిగో ఆ దైవ సేవకుని లెక్క వాడుకో, ఈ దైవ సేవకుని లెక్క వాడుకో. రైట్? చాలామందికి ఒక గోల్స్ అనేది ఉంటా ఉంటుంది, అవునా కదా? ఇప్పుడు ఈ యొక్క ఆహాబు ఏమంటున్నాడు, ఇదిగో యరొబాము చేసిన పాపాలు చాలా చిన్న పాపాలే, యాక్చువల్ అది దేవుని దృష్టిలో చాలా పెద్ద పాపాలు, కానీ ఆయన చిన్న పాపాలుగానే పరిగణించుకొని ఏం చేస్తున్నాడంట చూద్దాం. తర్వాత చదవమ్మా. అతడు సిదోనియులకు రాజైన ఎత్బయలు కుమార్తె అయిన యెజెబెలును వివాహము చేసుకొని. అతడు ఏం చేశాడు, ఈ యొక్క ఆహాబు ఏం చేసినాడు, ఇజ్రాయెల్లో ఎవరు అమ్మాయిలు లేరు అనుకోని సిదోని రాజ్యంలో పోయాడు. సిదోని రాజ్యంలోకి పోయి అక్కడ ఎత్బయలు, పేర్లోనే బయలు ఉన్నది, రైట్? ఎత్బయలు అనే ఒక కుమార్తె, ఆమె పేరేం పేరంటే యెజెబెలు. ఆమెను పోయి పెళ్లి చేసుకున్నాడు అంట. అందుకే కొన్నిసార్లు గుర్తుపెట్టుకోండి, చాలా మంది చెప్తారు, అదిగో అన్నా ఇదిగో నేను అన్యుని ప్రేమించిన, పెళ్లి చేసుకుంటా, నేను మార్చుకోవడం కాదు, నువ్వే మారిపోతావు, జాగ్రత్త. హల్లెలూయా. కొన్నిసార్లు చాలా మంది నాకు చెప్తా ఉంటారు. నేను చాలామంది ప్రవచనాలు చెప్పినమ్మా, వివాహ విషయంలో మాత్రం అసలు ప్రవచనం అసలు చెప్పాడు. ఎందుకనంటే నేను చెప్పింది ఒక ముగ్గురికి నలుగురికి చెప్పిన అంతే, బట్ ఆ ముగ్గురు కరెక్ట్ నిజమైనవి. ఎందుకనంటే ఇదిగో చెప్తారు, అదిగో అన్న నేను అతన్ని ప్రేమిస్తున్నాను, నేను ఇదిగో అన్యుడే, కానీ నేను మార్చుకోవడం కాదు, నువ్వు కూడా మారిపోతావు, జాగ్రత్త. అర్థమైందంటే? అందుకే గుర్తుపెట్టుకోండి, వెలుగుకు చీకటికి పొత్తు లేదు. ఇప్పుడు గమనించండి, ఇక్కడ ఏమవుతుందంట, ఈ యొక్క ఆహాబు రాజు ఏం చేస్తున్నాడు, తన ఇజ్రాయెల్ ప్రాంతంలో వారిని వెతుక్కోకుండా పక్క దేశంకి వెళ్ళి సిదోని రాజు అయిన ఎత్బయలు కుమార్తె అయిన యెజెబెలుని ఏం చేసినాడంట, వివాహం చేసుకుంటున్నాడట. హల్లెలూయా. చూడండి, ఈ యెజెబెలు వీరెవరనంటే బహు విగ్రహారాధికులు, దేవుని చేత చూడండి ద్వేషింపబడేవారు. అయితే వీరి ఇక్కడ ఇంకేమైందో చూద్దాం. చదవమ్మా. యెజెబెలును వివాహము చేసుకొని బయలుదేవతను పూజించుచు వానికి మ్రొక్కుచుండెను. ఆగండి, యెజెబెలు వివాహం చేసుకోవడమే తప్పు. రెండోది ఏం చేస్తున్నాడు, ఈ ఆహాబు యెహోవాను పూజించాల్సింది పోయి ఎవరు పూజిస్తున్నాడంట, బయలుదేవతను పూజించడం ప్రారంభిస్తున్నాడట. అందుకే గుర్తుపెట్టుకోండి, దేవుడికి ఎక్కడైతే విరోధమైన కార్యములు జరుగుతాయో అక్కడ కరువు ఉంటుందండి. అందుకే మనం ఇందాక మొదటి వచనం చదివాను, షమ్రోన్లో ఏమైందంట, గొప్ప క్షామము. గుర్తుపెట్టుకోండి, కొన్నిసార్లు నీకు అర్థం కాదు, అదిగో అంత అప్పులే ఉన్నాయి, అన్ని కష్టాలే ఉన్నాయి, అన్ని వేదనలే ఉన్నాయి, నా జీవితంలో ఏది కూడా సరిగ్గా ఇదిగో ముందుకు సాగట్లేదు. చూడండి, కొన్నిసార్లు అలా జరుగుతుందంటే నీ దగ్గర ఏదో దేవునికి ఆయాసకరమైనది ఉన్నదండి. హల్లెలూయా. బట్ దేవుడు ఈరోజు సెలవిస్తున్నాడు, ఈ రోజు నీ ఆశీర్వాదాన్ని దేవుడు అధికంగా చేయబోతున్నాడు, బలమైన కార్యములు దేవుడు చేయబోతున్నాడు అండి. హల్లెలూయా. ఎందుకో తెలుసా, ఇక్కడ ఒక మాట రాయబడుతున్నదండి. ఇదిగో ఇప్పుడు ఈ యొక్క ఆహాబు బయలుదేవతను పూజించడం ప్రారంభించాడు. ఎవరిని బట్టి? భార్యను బట్టి. ఎవరిని బట్టి అండి? భార్యను బట్టి. అయితే తర్వాత ఇంకా అంత మాత్రమే కాదు, ఇంకేం చేసినాడు చూద్దాం. తాను బయలునకు కట్టించిన మందిరమందు బయలునకు ఒక బలిపీఠమును కట్టించెను. ఆగండి, ఇజ్రాయెల్ ప్రాంతంలోకి వచ్చి ఏం చేస్తున్నాడంట, బలిపీఠం బయలునకి దేవుడి మందిరం కట్టాల్సిన అతను ఏ మందిరం కడుతున్నాడంట, బయలుదేవత ఒక మందిరం కడుతున్నాడంట అండి. హల్లెలూయా. దాని తర్వాత ఇంకా చదవండి. మరియు ఆహాబు దేవతా స్తంభం ఒకటి నిలిపెను. ఆగండి, దేవతా స్తంభము ఆహాబు అంటే ఎవరు? అక్షరాదేవి స్తంభము, రైట్? అంటే ఇక్కడ ఏం చేస్తున్నాడు ఆహాబు, ఇక్కడ ఏం చేస్తున్నాడు, విగ్రహారం చేయడం మాత్రమే కాదు, దేవుని చెడు దృష్టి కలిగించడం మాత్రమే కాదు, ఇట్స్ కంప్లీట్లీ ఈజ్ ఇన్వాల్వ్డ్ ద ఐడల్ వర్షిప్ అండ్ ఆల్సో హి వాస్ మోటివేటెడ్ బై ద పీపుల్. హల్లెలూయా. ప్రజలను కూడా ఏం చేస్తున్నాడంట, అందరినీ కూడా ఇదిగో నేను రాజును కాబట్టి నేను ఎవరిని మొక్కితే మీరు కూడా వారిని మొక్కచేయాలి
అని అందరికి కూడా ఇచ్చేసి ఒక దేవతా స్తంభం పెట్టేసినాడండి. మీకు అప్పుడు దేవుని సురసురలాడి దెబ్బ ఇట్లా కాదని చెప్పేసి కరువు చేయడం స్టార్ట్ చేసిండట. దాని తర్వాత ఏమైనా చూద్దాం. ఈ ప్రకారము ఆహాబు తన పూర్వీకులైన ఇజ్రాయేలు రాజులనందరికంటే ఎక్కువగా పాపము చేసి ఇజ్రాయేలీల దేవుడైన యెహోవాకు కోపము అక్కడ ఒక మాట ఉందండి, ఇజ్రాయేల్ రాజులు అందరికంటే ఎక్కువగా పాపం చేసేసిందట. ఎవరు? ఆహాబు. అర్థమైందండి. దాని తర్వాత అతని దినములలో బెతేలియుడైన హియేలు ఎరికో పట్టణమును కట్టించాడు. ఆగండి, ఈ యొక్క ఆహాబ్ ఏం చేసినాడో తెలుసా అండి? పాపం చేయడమే కాదు, దేవతా స్తంభం నిలిపడం మాత్రమే కాదు, ఎరికో అనే పట్టణమును ఆయనే కట్టించిండటండి. హల్లెలూయా. మీరు తెలుసా అండి, బైబిల్లో ఎరికో పట్టణం గురించి మనం వింటూ ఉంటాము, రైట్? ఈ ఎరికో పట్టణం కట్టించింది ఎవరో తెలుసా అండి? ఆహాబు. ఎలా కట్టించారు తెలుసా అండి? ఒక దేవతా స్తంభంను పెట్టి అక్కడ ఏం చేసినారంటే ఒక విగ్రహారాధనతో ఆ పట్టణాన్ని ఏం చేశారు తెలుసా అండి? నిర్మించాడు. అందుకే ఎరికో అనే మాటకు అర్థం ఏంటో తెలుసా అండి? శపించబడినది అని అర్థం అండి. ఎరికో అన్న మాటకు అర్థం శపించబడినది. అయితే చూడండి, ఇదంతా బ్యాక్గ్రౌండ్. ఇప్పుడు మీకు అర్థమైంది కానీ, ఇప్పుడు ఆహాబు ఏం చేసినాడు? యెజబెల్ని పెళ్లి చేసుకున్నాడు. పెళ్లి చేసుకున్నంత మాత్రాన ఏం చేసినాడు? అక్కడ రైట్ అన్యజనులకు పట్టించినాడు, అవన్నీ చేసినాడు. అంటే దేవునికి విరోధమైన పాపం చేసినాడు. ఇప్పుడు ఈమెం చేసిందంటే చూడండి, ఎప్పుడైతే ఇలా వీరు ముందుకు సాగిన వెంటనే ఈ యొక్క యెజబెలు ఇజ్రాయెల్ ప్రాంతంలోకి అడుగుపెట్టింది. నేను గడిచిన రాత్రి చెప్పాను. ఏం చెప్పానంటే చూడండి, నేను ఆమె వస్తూ ఎంతమందిని పట్టుకొచ్చుకుంటుంది? 850 మందిని. ఏం చేస్తారంటే 850 మందిని ఎక్కడికి పట్టుకొచ్చుకుంటుంది చూద్దాం. అదే 18వ అధ్యాయము 19వ వచనము, మొదటి రాజులు 18. అయితే ఇప్పుడు నీవు ఇజ్రాయేలీల వారినందరినీ యెజబెలు పోషించుచున్న బయలుదేవత ప్రవక్తలనందరినీ బయలుదేవతల ప్రవక్తలు 450 మందిని అషేరా బయలు ప్రవక్తలు ఎంతమంది అమ్మా? 450 మందిని అషేరాదేవి ప్రవక్తలైన 400 మందిని. అషేరాదేవి ప్రవక్తలు ఎంతమంది? 4000 మంది. అంటే చూడండి, మీకు తెలుసా అండి, ఒక మాట చెప్పాలనంటే ఆహాబుకి యెజబెల్ పెళ్ళైనప్పుడు లాంగ్ షాట్లో అమ్మాయి నడుచుకుంటూ వస్తుందట. ఎలా వస్తుందో తెలుసా అండి? ముందు ఒక 400 బయలు ప్రవక్తలు, వెనుకొక 400 అషేరా, మధ్యలో ఆమె పెట్టుకుని నడుచుకుంటూ వస్తుందట ఇట్లా. హల్లెలూయా. ఎట్లుంటుంది అంటే ఆ శ్రేణు చాలా మంది చూడండి, ఒక్కొక్క ఒళ్ళు గగురుపాట్లేసాను అమ్మ ఆయన. అందుకే లాస్ట్ టైం చెప్పాను, వారందరూ ఎవరనంటే మంత్రగాళ్ళు, మాంత్రికులు. చూడండి, మామూలు కాదండి, దాదాపు 850 మంది మాంత్రికుల మధ్యలో ఆమె అత్తగారింట్లో అడుగుపెట్టింది. హల్లెలూయా. ఎలా ఉంటుంది చెప్పండి దేవునికి? అర్థమైందా అండి? దాని తర్వాత అంత మాత్రమే కాదు, ఆమె అత్తగారింట్లో అడుగుపెట్టిన ఫస్ట్ డేనే చూడండి, ఆ ఇజ్రాయెల్ ప్రాంతంలో ఉన్న 100 మంది ప్రవక్తలను లేపేసిందట. ఏం చేసిందంటే ప్రవక్తలందరినీ చంపేసినట. ఇప్పుడు వాక్యంలోకి వెళ్దాం. ఇప్పటిదాకా ఇదంతా బ్యాక్గ్రౌండ్. ఇప్పుడు ఆ మొదటి రాజులు 18:3 ఆహాబు 4వ వచనం. యెజబెలు యెహోవా ప్రవక్తలను నిర్మూలము చేయుచుండగా. యెజబెలు ఇప్పుడు ఏం చేస్తున్నది? యెహోవా ప్రవక్తలందరినీ కూడా నిర్మూలం చేస్తుందట. అంటే ఇదిగో అంటే యెజబెలు యొక్క ఆలోచన ఏంటంటే, ఈ యొక్క ప్రాంతం అంతటిని కూడా మా దేవతకి ఇచ్చేసేయాలా, ఈ ఇజ్రాయెల్ ప్రాంతం అంతటికి కూడా మా దేవతకి ఇచ్చేసేయాలా, అషేరాకి ఇచ్చేసేయాలా, బయలు ప్రవక్తలకు ఇచ్చేసేయాలా, ఇదిగో ఈ ప్రాంతం అంతటిని కూడా విగ్రహారాధనగా చేసేసేయాలా అని చెప్పి ఆ ప్రాంతంలో ఉన్న ప్రవక్తలు, దైవజనులు అందరినీ కూడా ఈ యొక్క యెజబెలు ఏం చేస్తున్నదట? అందరినీ చంపేయడం స్టార్ట్ చేసిందట అండి. రోడ్డు మీద ఎక్కడ చర్చ అవపడితే అక్కడ, ఎక్కడ ప్రవక్త కనబడితే అక్కడ, ఎక్కడ దైవజనుడు కనబడితే అక్కడ అందరినీ పట్టుకొని అక్కడిని చంపేయడం ప్రారంభించినట్టు అండి. హల్లెలూయా. గ్రేట్ క్రూసిఫిక్షన్ అక్కడ జరుగుతున్నది. అయితే ఆ సమయంలో ఓబద్య అనే ఒక వ్యక్తి ఏం చేస్తున్నాడంట చూద్దాం, చదవమ్మా. 4 యెజబెలు యెహోవా ప్రవక్తలను నిర్మూలము చేయుచుండగా గుహలో 70 మందిగా 100 దాచి అన్నపానములిచ్చి వారిని పోషించాడు. ఇప్పుడు ఈ యొక్క ఓబద్య ఏం చేస్తున్నాడంట? 50 మంది ప్రవక్తల్ని 2 గుంపులుగా చేసి ఒకరిని తీసుకెళ్ళి ఒక గుహలో పెట్టినాడంట, ఇంకొకరిని తీసుకొని వెళ్ళి ఇంకో గుహలో పెట్టేసినాడు. పెట్టడం మాత్రమే కాదు, అక్కడ ఒక మాట రాయబడింది. ఏంటో తెలుసా అండి? అసలే కరువు, కానీ కరువులో వాటర్ కూడా లేదట.
ఆ టైంలో వారికి ఈ యొక్క ప్రవక్తలందరికీ కూడా ఆహాబు ఏం చేస్తున్నాడట, అన్నపానములు ఇస్తున్నాడట, అంటే పోషిస్తున్నాడు. హల్లెలూయా. ప్రవక్తల్ని పోషిస్తున్నాడట అండి, ప్రవక్తల్ని పోషిస్తున్నాడట. గుర్తుపెట్టుకోండి, ఎప్పటికీ బైబిల్లో ఒక వాక్యం ఉంటుందండి, ప్రవక్తను చేర్చుకొని ప్రవక్తకు గిన్నెడు చన్నీళ్ళు ఇచ్చిన ప్రవక్త ఫలము పోగొట్టుకున్నారు. అవునా? ఇప్పుడు చూడండి ఇక్కడ నాకు తెలిసి, ఇప్పుడు గమనించండి, ఈ ఆహాబు యెజబెలు వారి యొక్క టాస్క్ ఏంటిది, దేశంలో ప్రవక్తలందరినీ కూడా లేకుండా చంపేసేయాలి. ఇప్పుడు ఈయన ఏం చేస్తున్నాడు, చంపకుండా అందరిని ఏం చేస్తున్నాడు, పోగు చేసి కాపాడుతున్నాడు. ఒకవేళ కనుక యెజబెలుకి ఉపద్య ప్రవక్తలందరిని చంపకుండా కాపాడుతున్నాడు అని తెలిస్తే ఈ ఉపద్యను ఏం చేస్తారమ్మా, ఫస్ట్ ఈయననే చేస్తారు. అవునా కాదా? అంటే ఇప్పుడు చూడండి, ఈయన ఇక్కడ ఏం చేస్తున్నాడు, ప్రాణములకు సైతము తెగించి ప్రవక్త కోసం నిలబడడం ప్రారంభిస్తున్నారండి. హల్లెలూయా. ఇదిగో నేను చనిపోయినా పర్లేదు కానీ నా ప్రవక్తలు బతకాల. ఎందుకో తెలుసా, ఒక ప్రవక్త మాత్రమే దేవుని రాజ్యంను కట్టగలుగుతాడు, ప్రవక్తలు మాత్రమే అనేకులు విడిపించగలుగుతారు, ప్రవక్తలు మాత్రమే దేవుని సన్నిధిలో అనేకమైన గొప్ప కార్యములు జరిగిస్తారట. హల్లెలూయా. అందుకే అక్కడ గమనించినట్లయితే ఇప్పుడు చూడండి, అక్కడ వారందరినీ కూడా పోగేస్తున్నాడట, వారందరినీ కూడా పోగేస్తున్నాడు. మనం కూడా చూడండి, ఈరోజు నువ్వు ప్రవక్తలకు ఎలా ఉన్నావో చెక్ చేసుకో ఒకసారి. ప్రవక్తలకు నువ్వు ఇదిగో ఉపద్యలాగా ఉన్నావా, ఆహాబులాగా ఉన్నావా? చూడండి, ఆహాబు ఏం చేస్తున్నాడండి, యెజబెల్ ఏం చేసిన, ప్రవక్తల్ని కష్టపెడుతున్నది, ప్రవక్తలను చంపుతున్నది, ప్రవక్తలను ఇబ్బంది పెడుతున్నది. ఉపద్య ఏం చేస్తున్నాడు, కష్టంలో, నష్టంలో, ఇబ్బందుల్లో, కరువులో సైతము పోషిస్తూ ఉన్నాడట అండి. హల్లెలూయా. పోషిస్తూ ఉన్నాడు. గుర్తుపెట్టుకోండి, ఈరోజు దేవుడినితో మాట్లాడుతున్న మాట ఏంటో తెలుసా అండి, నీవు నీ కష్టంలో ప్రవక్తను పోషించినప్పుడు దేవుడు నిన్ను పోషించబోతున్నాడట అండి, నిన్ను కనపరచబోతున్నాడు, నీకు దేవుడు సహాయం చేస్తాడట. అయితే ఇప్పుడు చూడండి, ఈ యొక్క ఉపద్య తన ప్రాణమును సైతము లెక్క చేయకుండా ఏం చేస్తున్నాడంట, ప్రవక్తలందరినీ కాపాడి వారికి ఏం చేస్తున్నాడు, అన్నపానములు ఇస్తున్నాడు. తర్వాత చదవండి, ఇంకా చూద్దాం. నూరుగురిని దాచి అన్నపానములిచ్చి వారిని పోషించి. 100 మందిని దాచిపెట్టి వారికి అన్నం వేయడం అంటే సాధారణ విషయం కాదండి. మామూలుగా మీరు చూడండి, ఒక 10 మందికి అన్నం వండాలన్నా, కూర వండాలంటేనే చాలా కష్టం ఈ రోజులలో. అలాంటిది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్, మధ్యాహ్నం లంచ్, ఈవినింగ్ డిన్నర్, మళ్ళీ కరువులో, మళ్ళీ ఎవరికి తెలియకుండా అందరికీ సీక్రెట్గా తీసుకొచ్చి పెట్టాలా. అర్థమైందండి? ఎలా ఉంటుంది ఇది? చాలా పెద్ద టాస్క్, అవునా కదా? అలాంటిది ఆయన సింపుల్గా, ఇదిగో నేను చచ్చిపోయినా పర్లేదు, ప్రవక్త కోసం, ఇదిగో ప్రవక్తల కోసం, దేవుని రాజ్యం కోసము నేను ఏమైనా పర్లేదు. మీకు తెలుసా అండి, ఒక వాక్యం ఉంటుంది, నాకు బైబిల్లో చాలా ఇష్టం. చూడండి, దేవుని రాజ్యం నిమిత్తం తన ప్రాణంను పోగొట్టుకున్న వారంట ఏం చేస్తారు, తిరిగి సంపాదించుకుంటారంట అధికంగా. ఇప్పుడు దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ, ఈ యొక్క ఉపద్య కూడా ఇదిగో ఆయన ఏం చేస్తున్నాడు తెలుసా అండి, దేవుని రాజ్యం నిమిత్తము అతడు రిస్క్ చేయడం ప్రారంభిస్తున్నాడు. కొన్నిసార్లు గుర్తుపెట్టుకోండి, నువ్వు దేవుని రాజ్యం నిమిత్తం ఎప్పుడైతే నువ్వు రిస్క్లో ముందుకు సాగుతావో నీకు తెలుసా అండి, దాంట్లో నుంచే రివార్డ్ బయటకు వస్తుందట అండి. రివార్డ్ బయటకు వస్తుందంట. రివార్డ్ కమ్స్ ఫ్రమ్ రిస్క్. అర్థమైందండి? దాని తర్వాత ఏమైనా చూద్దాం. ఆహాబు దేశంలోని ఉదకధారలన్నిటినీ, నదులన్నింటినీ చూడబోయి పశువులన్నింటినీ పోగొట్టుకొనకుండా గుర్రములను, కంచర గాడిదలను ప్రాణములతో కాపాడుటకై మనకు గడ్డి దొరుకునేమో తెలుసుకొనమని ఉపద్యకు ఆజ్ఞ ఇచ్చెను. ఉపద్యతో చెప్తున్నాడట ఏమని, ఆహాబు ఇదిగో, ఆహాబు ఇట్రా, ఇదిగో అసలే కరువు వచ్చేసింది, ఏం చేయాలో అర్థమైతలేదు, నీళ్లు కూడా అయిపోయినాయి ఇక్కడ, కాబట్టి ఇదిగో మనం చచ్చిపోవడం కాదు, ఆయన ఏమంటున్నాడు, గుర్రంలకు, పశువులకు నీళ్లు కావాలి. కొద్దిగా మనుషులు చచ్చిపోతారా అంటే, ఈయన మనుషుల కంటే ఎక్కువ ఎవరి గురించి ఆలోచిస్తున్నారు, పశువుల గురించి. చెప్పాను కదా, రాత్రి చెప్పాను, చాలా మంది మనుషుల కంటే ఎక్కువగా, అవునా, పశువులు, కుక్కలు, అవునా, డాగ్ లవర్స్, పెట్ లవర్స్ చాలా మంది ఉంటారు ఇక్కడ. చూడండి ఏమంటారు, మొగనికి ఛాయ్ అయ్యారు కానీ పిల్లికి పాలు పోతారట. హల్లెలూయా. ఇట్లాంటి వాళ్ళు ఉన్నారు అమ్మ ఇక్కడ, అవునా. డాగ్, కుక్క చాలు మొత్తం ఎట్లుంటుంది అంటే మనుషుల కంటే ఎక్కువ ప్రేమిస్తారు, పిల్లలు ఉంటే మనుషుల కంటే ఎక్కువ ప్రేమిస్తారు. గుర్తుపెట్టుకోండి, పశువులు పశువులలాగే ప్రేమించాలి, మనుషులు మనుషుల్లాగానే ప్రేమించాలి. రైట్? అయితే ఇక్కడ ఒక మాట రాయబడుతున్నది. ఇప్పుడు ఇక్కడ వీళ్ళందరూ యొక్క ఆహాబును తర్వాత ఉపద్య ఇద్దరు దేనికోసం వెళ్తున్నారట, ఇదిగో వాటర్, మనకు వాటర్ లేదు. గుర్తుపెట్టుకోండి, కరువు వచ్చింది వాళ్ళ వల్లనే, ఇప్పుడు అదే కరువును జయిద్దామని చెప్పేసి తిరుగుతున్నది కూడా వాళ్ళే. కొన్నిసార్లు నీకు తెలియకుండానే కొన్ని సమస్యలు నీకు నీ లైఫ్లోకి నువ్వు ఆహ్వానిస్తామండి, తెలియకుండానే.
కానీ అందుకే దావీదు ఒక ప్రార్థన చేస్తాడు, ఏమనంటే అయ్యా నీకు ఆయాసకరమైనది ఏదైనా నా లోపల ఉంటే అది తీసివేయండి ప్రభువా. అందుకే పొద్దున్న నుంచి మనం ఇదిగో మనం లేచి మనం ప్రార్థన చేయాలి, ఏమనంటే అయ్యా ఇదిగో నన్ను నీకు అర్పించుకుంటున్నాను, నీకు ఆయాసకరమైనది ఏదైనా ఉంటే ఇదిగో అది తీసేయి అని ఎప్పుడైతే నువ్వు అలా ప్రార్థన చేస్తూ ఉంటావో పరిశుద్ధాత్మ దేవుడు నీ మీదకి వచ్చి ఆ కార్యాలన్నింటిని తీసేసి నిన్ను విడిపిసి నిన్ను గొప్ప అద్భుత కార్యములు జరిగిస్తున్నాడు అండి. ఇక్కడ ఆహాబు అలా కాదు, ఆహాబు కావాలనే దేవుని రాజ్యాన్ని తీసేసి అన్య రాజ్యాన్ని కడుతున్నాడు, కావాలనే ఇదిగో దేవుని పిల్లలు చేసుకోవాల్సిందే అన్యులను చేసుకుంటున్నాడు, కావాలనే అక్కడ ఏం చేస్తున్నాడు తెలుసా అండి, అన్ని సమస్యలకు ఆయనే ఇదిగో మూల కారణంగా ఉండి ఇప్పుడు సమస్యలు పోవాలని ఆయనే తిరుగుతున్నాడు. నేను చెప్తున్నా అండి, జీవితాంతం తిరిగినానికి పరిష్కారం దొరకదు, రైట్. బట్ ఇక్కడ ఏమవుతుంది, ఈ యొక్క ఉపాధ్యాయమో ఒక దిక్కు బాధపడుతూ ఉన్నాడు, అయ్యా ఈ మరణకాండ ఇంకెప్పుడు అవుతుంది ఒక దిక్కు భయపడుతూ ఉన్నాడు. అయితే ఆ సమయంలో ఏమవుతుంది అంటే చూద్దాం 6వ వచనము. కాబట్టి వారు దేశమందంతటా సంచరింపవలనని చేరి ఒక పాలు తీసుకొని ఆహాబు ఒంటరిగా ఒక వైపునకును ఓబద్యా ఒంటరిగా ఇంకొక వైపునకును వెళ్ళిరి. ఓబద్యా మార్గమున పోవుచుండగా ఏలియా అతనిని ఎదుర్కొనెను. హల్లెలూయా. ఇక్కడ ఒక మాట ఉందండి, ఎప్పుడైతే ఈ యొక్క ఓబద్యా వాటర్ని వెతుక్కుంటూ వెళ్తున్నాడు, నేను లాస్ట్ టైం చెప్పానండి, వాటర్ దేనికి సాదృశ్యం అంటే పరిశుద్ధాత్మకు అభిషేకంకు సాదృశ్యము. గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైతే అభిషేకం అక్కడ ప్రవక్తలకు సహాయం చేసినాడు, అభిషేకంకు సహాయం చేస్తున్నాడు, ఎప్పుడైతే ప్రవక్తలకు సహాయం చేస్తూ అభిషేకంను వెతుక్కుంటూ వెళ్ళాడో అక్కడ మహారోషము గల ప్రవక్త అయిన ఏలియాను కనుక్కున్నాడండి. హల్లెలూయా. ఏలియా అయితే ఎప్పుడైతే ఏలియాని కనుక్కున్నాడో ఏమైందో చూద్దాం, చదవండి. ఓబద్యా మార్గమున పోవుచుండగా ఏలియా అతనిని ఎదుర్కొనెను. ఓబద్యా ఇతని నెరిగి నమస్కారము చేసి నా ఏలిన వాడవైన ఏలియావు నీవే గదా అని అడగగా అతడు నేనే అని చెప్పి నీవు నీ ఏలిన వాని దగ్గరకు పోయి ఏలియా ఇచ్చట ఉన్నాడని తెలియజేయుమనెను. ఇక్కడ ఏమైందంట, ఇదిగో ఎప్పుడైతే ఆహాబు ఇదిగో ఇక్కడ ఓబద్యా నీళ్లు వెతుకుతూ ఉన్న టైంలో అతనికి ఎవరు కనపడ్డారట, ఏలియా ప్రవక్త కనబడ్డాడు. ఏలియా ప్రవక్త కనబడగానే వెంటనే ఓబద్యా అంటున్నాడు, అయ్యా చూస్తా నువ్వు ఏలియాలానే ఉన్నావు కదా, నిజంగా నువ్వు ఏలియానే అంటే వెంటనే అంటాడు, ఇదిగో నేను ఏలియానే, నువ్వు ఒక పని చేయి, నువ్వు వెళ్ళి ఆహాబుకి వెళ్ళి ఏలియా ఇక్కడ ఉన్నాడని చెప్పు. ఆగండి, అసలే ప్రవక్తలు అందరు దాక్కుంటారు అక్కడ, ఎక్కడ దొరుకుతూ చంపుతారా, అవునా కదా? ప్రవక్తలందరూ ఇదిగో యజబెలకు కనబడద్దు, ఆహాబు కనబడద్దు, ఎవరికి కనబడద్దు, అందరూ ప్రవక్తలు దాక్కుంటే ఏలియా ధైర్యం చూడండి, ఏమని చెప్తున్నాడు, రే ఏలియా ఇక్కడ ఉన్నాడు రమ్మని చెప్పు చూసుకుందాం, ఇదిగో ఇక్కడే ఉన్నా, ఇదిగో చెప్పుపో అని చెప్పి ఏలియా అక్కడ ఓబద్యాకు ఆజ్ఞ ఇస్తున్నాడటండి. హల్లెలూయా. గుర్తుపెట్టుకోండి, రోషము గల ప్రవక్తలు ఎవరైనా సరే సమస్యను చూసి భయపడరు, సమస్యను వణికిస్తారటండి. హల్లెలూయా. రోషము గల ప్రవక్తలు సమస్యను చూసి భయపడరు. నేను చెప్తున్నా కండి, ఈరోజు అదే ఆత్మ మన అందరి మీదకి వచ్చును గాక. మీరు కూడా సమస్యను చూసి భయపడాల్సిన వ్యక్తులు కాదు, ఆ సమస్యకి ఎదురెళ్ళి దాన్ని జయించిన వ్యక్తులుగా ఉండబోతున్నారు మీరు. హల్లెలూయా. అయితే ఇప్పుడు ఇక్కడ ఏం జరిగిందో చూద్దామండి. ఇప్పుడు ఓబద్యా మార్గంలో పోవచ్చుండగా ఏలియా అతన్ని ఎదుర్కొనెను. ఓబద్యా అతన్ని ఎరిగి నమస్కారము చేసి నా ఏలిన వాడవైన ఏలియావు నీవే కదా అని అడగగా అతడు నేనే అని చెప్పి నీవు నీ ఏలిన వాని దగ్గరకు పోయి ఏలియా ఇచ్చట ఉన్నాడని తెలియజేయమని చెప్పాను. అందుకు ఓబద్యా నేను చావవలనని నీ దాసుడనైనా నన్ను ఆహాబు చేతికి నీవు అప్పగింపనేలా, పాపమేమి? రైట్, చాలండి. ఇక్కడ ఏమవుతుంది, ఇప్పుడు ఏలియాకును ఓబద్యాకు డిస్కషన్. ఏమని చెప్తున్నాడు ఏలియా, ఇదిగో ఓబద్యా నువ్వు వెళ్ళి ఆహాబుకి చెప్పు ఇక్కడ ఉన్నాను అంటే ఆయన ఏమంటే అయ్యా ఏం చేయమన్నా చేస్తా, పైనుంచి బిల్డింగ్ మిగలు దునుకుమన్నా దునుకుతా, కానీ నేను మాత్రము ఆహాబుకు నువ్వు ఇక్కడ ఉన్నావు అని చెప్పా. ఎందుకు అక్కడ ఒక మాట, అసలే ఆయన ప్రవక్తలు ఏం చేస్తున్నాడండి, చంపేస్తున్న వాళ్ళందరినీ దాచిపెడుతున్నాడు, అవునా కదా? అలాంటిది నువ్వు ప్రవక్తలు ఇక్కడ ఉన్నాడు, ఏలియా చెప్పిన మాట నేను వెళ్ళి ఇదిగో ప్రవక్త చెప్పిన మాట అని చెప్పి ప్రవక్త గురించి నీకు వెళ్ళి వారికి చెప్తే ఏమన్నా ఉంటుందా? రైట్, అర్థమైందా? అయితే ఇక్కడ ఏమవుతుంది, మళ్ళీ ఇంకొక ప్రాబ్లం ఉందండి ఏలియాతో. ఇంకొక ప్రాబ్లం ఏలియాకు ఉన్న ఇంకొక ప్రాబ్లం ఏంటంటే ఏలియా ఒక్క దగ్గర ఉండే వ్యక్తి కాదు. మీరు తెలుసా అండి, ఏలియా ఇక్కడ మాయమై షోమ్రోన్లో వెళ్తాడు,
షోమ్రోన్లో మాయమై కర్మేల్లో వెళ్తాడు, కర్మేల్లో మాయమై నజరేత్ పోతాడు. అంటే ఎక్కడ అవుతుందంటే చూడండి, ఆత్మ ఎప్పుడైతే ఏలియా మీదకి వస్తుందో అతడు అక్కడ ఉండడట అండి. ఆత్మ ఎత్తుకొని ఇంకో దగ్గర తీసుకెళ్తుందట. ఒకవేళ కనుక ఈ యొక్క ఉపద్య ఆహాబ్ దగ్గరికి వెళ్ళి ఇదిగో ఏలియా షోమ్రోన్లో ఉన్నాడని చెప్పి అనగానే ఆహాబ్ ఒకవేళ అందరు కనుక అక్కడ వస్తే, ఒకవేళ ఏలియా మీదకి దేవుని ఆత్మ వస్తే ఆయన ఎత్తి ఇంకో దగ్గర వెళ్ళిపోతాడు. అప్పుడు అక్కడ ఏలియా ఉంటాడా? ఉండడు. అప్పుడు ఏమంటారు? ఏలియా ఉన్నాడని చెప్పేసి అబద్ధం అన్న గురించి ఫస్ట్ వీడిని చెప్తారు. హల్లెలూయా. అంటే ఇప్పుడు చూడండి, అందుకే ప్రవక్తల ఆత్మలు కొన్నిసార్లు వారిని ఖాళీగా ఉంచదట అండి, తిప్పుతూనే ఉంటాయట. హల్లెలూయా. ఇప్పుడు గమనించండి, ఇప్పుడు ఆ విషయం ఎవరికి తెలుసు? ఉపద్యకు తెలుసు. ఎందుకు? ఇందాక మనం అక్కడ చదివినాము, ఉపద్య ఎవరంట? యెహోవా యందు బహు, మీకు తెలుసా అండి ఎట్లుందంటే అక్కడ శపించబడిన వ్యక్తుల కింద బలమైన దేవుని భక్తుడు ఉన్నాడు. హల్లెలూయా. గుర్తుపెట్టుకోండి, కొన్నిసార్లు నీ పైన శత్రువులు ఉంటారేమో, కొన్నిసార్లు నీ కింద శత్రువులు ఉంటారేమో, కానీ నీ పక్కన ఎప్పుడు దేవుని పరిశుద్ధాత్ముడు నీ మీద ఇదిగో విజయంనే ఇస్తారట అండి. హల్లెలూయా. అయితే కొన్నిసార్లు ఇక్కడ ఏమవుతుందో తెలుసా అండి, ఇప్పుడు ఈ యొక్క ఉపద్య అంటున్నాడు, అయ్యా నేను చెప్పను. ఎందుకో తెలుసా? నేను చెప్పే లోపే నీ ఆత్మ వస్తుంది, నేను ఎక్కడికో తీసుకుని వెళ్ళిపోతుంది. ఈలోపు వీళ్ళందరూ వస్తారు, వాళ్ళందరూ పిచ్చోళ్ళు అవుతారు, నువ్వు దొరకవు, నన్ను వేసేస్తారు. నేను చెప్పను ప్రభువా ఇదిగో అని అంటే, లేదు నువ్వు చెప్పు, ఈరోజు అందరికీ ఒకే విధంగా ఒక ట్రీట్మెంట్ ఇవ్వబోతున్నా అని చెప్పి ఏలియా అప్పుడు చెప్తారండి. తర్వాత ఏమైతే చూద్దాం. అందుకు ఉపద్య నేను చావవలనని దాసుడైన నన్ను ఆహాబు చేతికి నీవు అప్పగింపనేలా? నేను చేసిన పాపమేమి? నీ దేవుడైన యెహోవా జీవము తోడు నిన్ను చిక్కించుకొనవలనని నా ఏలిన వాడు దూతలను పంపించునని జనం ఒకటైనను లేదు, రాజ్యం ఒక్కటైనను లేదు. అతడు ఇక్కడ లేడనియు అతని చూడలేదనియు వారు ఆయా జనముల చేతను రాజ్యముల చేతను ప్రమాణము చేయించుచు వచ్చిరి. నీవు నీ ఏలిన వాణి. ఇప్పుడు ఈ యొక్క యెజబెల్ ఏం చేసిందట అండి? యెజబెలు అందరిని చంపించి లాస్ట్కి ఒకే ఒక్క ప్రవక్త మిగులుతాడు. ఎవరు ఆ ప్రవక్త? ఏలియా ప్రవక్త. అందరి బొంగ లాస్ట్ మిగిలిన ప్రవక్త ఎవరు? ఏలియా. అది కూడా ఉంటుంది బైబిల్లో. ఎక్కడనంటే అదే అధ్యాయము 22వ వచనము. అప్పుడు ఏలియా యెహోవాకు ప్రవక్తలైన వారిలో నేను ఒక్కడినే శేషించి ఉన్నాను. ఏమని చెప్తున్నాడు? యెహోవాకు ప్రవక్తలైన వారందరిలో నేను ఒక్కడినే అంటే ఒక్కడినే మిగిలా, అంతే కదా. ఇప్పుడు ఉపద్య చెప్తున్నాడు అంట, ఇదిగో ఉపద్య అందరు చచ్చిపోయారు కదా, పోడే నేను ఒక్కడున్నా కదా, ఒక పని చేద్దాం. మీ అందరికి తెలుసు అంటే తర్వాత కథ ఏంటంటే, ఇదిగో బ్రతికితే ఇదిగో అందరం బ్రతుకుతాం, పోతే ఒక్కనే పోతాను, రైట్. ఇది ఏం చేస్తున్నాడు అంటే ఒక్కడే మిగిలినాడట అండి. ఒక్కడే మిగిలి ఏం చేస్తున్నాడు? సవాలు విసురుతున్నాడంట. ఎవరికి? బయలుకి, ఆహాబుకి. హల్లెలూయా. కానీ గుర్తుపెట్టుకోండి, ఇప్పుడు ఈ యొక్క ఉపద్య ఏలియా మాట వింటున్నాడు. ఏమనంటే ఇదిగో ఒకసారి అదే అధ్యాయము 12 చదువుదాము. 11. నీవు నీ ఏలిన వాని చెంతకు పోయి ఏలియా ఇచ్చట ఉన్నాడని చెప్పమని నాకు ఆజ్ఞ ఇచ్చుచున్నావు. అయితే ఈ యొక్క ఆహాబు ఏం చేసింది తెలుసా అండి? ఆహాబుకు యెజబెల్కి తెలుసాట ఏంటంటే అందరూ ప్రవక్తలు ఉన్నారు, కానీ ఇంకొక ప్రవక్తున్నాడు, అతని పేరు ఏలియా. ఈ ఏలియాను పట్టుకుందామంటే వాళ్ళ తరం అయితే లేదట అండి. ఎలా అంటే ఒక్కొక్కసారి ఏలియాని వెతుకుదామని చెప్పేసి ఎంతమందిని పంపించినా సరే ఎవ్వరు కూడా ఏలియాని పట్టుకోలేకపోతున్నారట. ఎలా పట్టుకోలేకపోతున్నారంటే అదే అధ్యాయము ఒకసారి 10వ వచనం చదువుదాం. 10వ వచనము. నీ దేవుడైన యెహోవా జీవము తోడు నిన్ను చిక్కించుకొనవలనని నా ఏలిన వాడు దూతలను పంపించునని జనం ఒకటైనను లేదు. ఇప్పుడు ఏలియాని దొరకబడదామని చెప్పి ఆహాబు ఏం చేస్తున్నాడట? చిక్కిస్తామని. ఇదిగో నిన్ను చిక్కించాలని చెప్పేసి, నిన్ను పట్టుకోవాలని నా ఏలిన వాడు పంపించని జనం ఒక్కడి కూడా లేదట. అంటే మాట చెప్పాలనంటే, మన భాషలు చెప్పాలనంటే, ఏలియాని వెతకనీకి మిలిటరీ ఫోర్స్ దిగింది, ఆర్మీ ఫోర్స్ దిగింది, నేవీ ఫోర్స్ దిగింది, బిఎస్ఎఫ్, తర్వాత అన్నీ ఎన్ని సిఆర్పిఎఫ్ ఎన్ని ఉంటాయి, ఎన్ని డిపార్ట్మెంట్స్ ఉన్నాయో అన్ని డిపార్ట్మెంట్స్ ఎవరిని వెతుకుతున్నాయంటే ఇప్పుడు ఏలియాను. బట్ ఏలియా అసలు దొరకట్లేదట అండి. ఎలా ఉందంటే మీరు తెలుసా అండి, ఏలియా అక్కడ కనబడుతున్నాడంట, దగ్గరికి వెళ్ళిలోపు ఏలియా మాయమైపోతున్నాడట. హల్లెలూయా.
ఏలియా అందరికి చెప్తున్నాడు, ఇదిగో ఏలియా కొండ మీద కనబడాడు అనగా అందరు రాడా అందరూ ఒక 1000 మంది అక్కడ వేసరికి కొండ మీద వేసరికి ఏలియా కనబడట్లేదట. ఎక్కడ పోయినా ఏలియా కనబడట్లేదు. మిగతా ప్రవక్తలందరినీ ఈజీగా పట్టుకుంటున్నారు, చంపేస్తున్నారు. కానీ ఏలియా దగ్గరకు వస్తే ఏలియా మాత్రం అసలు దొరకట్లేదట. అందుకే ఉపదేశకు తెలుసు ఆ విషయం ఏంటంటే, ఏలియాను ముట్టుకోవాలంటే ఫస్ట్ యెహోవాను ముట్టుకోవాలని తెలుసా అండి. హల్లెలూయా. నేను చెప్తున్నా అండి, అందుకే దేవుడు ఒక మాట చెప్తాడు, మిమ్మల్ని ముట్టువాడు నా కనుగొట్టునే. అందుకే ఏలియాని టచ్ చేయాలంటే ఆ రోజులు ఒక్కొక్కరికి గజ వణకే. అందుకే ఇప్పుడు చూడండి, అక్కడ ఒక మాట చెప్తున్నాడు, ఏమని? ఇదిగో నిన్ను చిక్కించుకున్న వల్ల నా ఏలిన వాడు దూతలను పంపించని జనం ఒక్కటైనను లేదు, రాజ్యం ఒకటైనను లేదు. ఆగండి, దూతలుగా మాత్రమే కాదు, రాజ్యాలు కూడా ఎవరి కోసం వెతుకుతున్నాయంట? ఏలియా కోసం. అయినా సరే పని జరుగుతలేదట. చదవండి. ఇక్కడ లేడనియు అతని చూడలేదనియు వారు ఆయా జనముల చేతను రాజ్యముల చేతను ప్రమాణము చేయించుచు వచ్చిరి. నీవు నీ ఏలిన వాని చెంతకు పోయి ఏలియా ఇచ్చట ఉన్నాడని చెప్పుమని నాకు ఆజ్ఞ ఇచ్చుచున్నావే. ఆగండి, ఇప్పుడు ఉపదేశం అంటున్నాడు, అయ్యా నేను ఎంత రాజ్యాలు, దేశాలు, ప్రధానులు, అధికారులు, దూతలు ఇంతమంది వెతుకుతా, నువ్వు కనబడలేదు, నాకు నువ్వు కనబడ్డావని చెప్పి నేను వెళ్ళి చెప్తే ఆహావుడని ఏం చేస్తాడు? నీకు అర్థం చేసుకోవాలి, నీకే వదిలేస్తాను అంటున్నాడు అక్కడ. అంటే ఇక్కడ చూడండి, కానీ ఏలియా ఒక మాట చెప్తున్నాడండి, ఏంటంటే ఇదిగో ఏలియా సమస్తం ఎరిగిన వాడండి, ఎందుకంటే ఆయన ప్రవక్త. ఆయన అంటున్నాడు, ఇదిగో ఇప్పుడు నేను ఒక్క ప్రవక్తనే మిగిలినను, ఇప్పుడు వీరందరూ చనిపోయినారు కదా, నీ ఒక్కరినే ఇప్పుడు ఈ రాజ్యంను మరలా దేశంను బాగు చేయాలి. హల్లెలూయా. ఎందుకంటే ఆల్రెడీ దేశం మొత్తం పాడైపోయింది, దేశంలో విగ్రహారాధన వచ్చేసింది, దేశంలో ఉన్న ఆ యొక్క యెజబెలు అందరిని చంపేసింది. అంత మాత్రమే కాదు, ఆమె యొక్క ఇంటెన్షన్ ఏంటంటే ఇదిగో ఆమె దేవుడు ఈ యొక్క ఇజ్రాయెల్ ప్రాంతం అంతా వెళ్ళిపోవాలని చెప్పేసి ఆమె అక్కడ ప్రణాళిక వేసుకొని దాని పరంగానే పోతుందట. అయితే ఇక్కడ ఏం జరిగిందో చూద్దాం. ఇంకా అయితే నేను నీ యొద్ద నుండి పోవు క్షణమందే యెహోవా ఆత్మ నాకు తెలియని స్థలమునకు నిన్ను కొంచెపోవును. ఏమని చెప్తున్నాడు? అయ్యా నువ్వు బాగానే చెప్తావు, కరెక్టే, ఏలియా ఎక్కడున్నా రా అని. కానీ ఆహాబ్ దగ్గరికి వెళ్ళే లోపే యెహోవా ఆత్మ నేను ఏం చేస్తుంది? తీసుకొని వెళ్ళిపోతుంది. అప్పుడు నేను అయిపోతుంది, ఏం లేదు, అర్థం. అయితే ఇక్కడ ఏం చెప్తున్నా అంటే కొన్నిసార్లు, కానీ ఇక్కడ ఒక గుర్తు పెట్టుకోండి, ఎప్పుడైతే నువ్వు ప్రవక్తలకు సహాయం చేస్తావో, ఎప్పుడైతే నువ్వు అభిషేకంలో ఉంటావో, దేవుని యొక్క ఆ యొక్క ప్రజలతో తిరుగుతావో, చూడండి ఇతరులకు అది దొరకలేకుండా చేస్తారేమో, కానీ దేవుని ప్రజలకు ఎప్పుడు దొరికేటట్టుగానే చేస్తారట. అంటే అందుకే గమనించండి, ఏలియా రాజ్యములు వెతికిన, అవునా, దూతలు వెతికిన, ఎంతమంది వెతికినా దొరకలేదు, కానీ ప్రవక్తల్ని కాపాడిన ఉపదేశం మొత్తం దొరికిపోయిందండి. అర్థమైందండి? ఈరోజు దేవుడు సెలవిస్తున్నాడు, నువ్వు ఇదిగో నువ్వు ఎంత నీకు డబ్బున్నా, నీకు ఎంత నీకు జ్ఞానమున్నా, నీకు ఎంత బ్యాక్గ్రౌండ్ ఉన్నా, నీకు ఏమున్నా నీకు అభిషేకం దొరకదు, కానీ దేవుని దగ్గర వచ్చి మోకరించు, అన్ని నీకు పొందుకుంటావట అండి. హల్లెలూయా. దేవుని కథ చేయబోతున్నాడు. అందుకే పరిస్థితులను బట్టి కాదు, ఆ పరిస్థితులను మార్చే దేవుని వైపు చూసినప్పుడే అన్ని పొందుకుంటావట. రైట్. ఆ తర్వాత ఏమని చూద్దాం. అప్పుడు నేను పోయి ఆహాబునకు వర్తమానము తెలియజేసిన తరువాత నీవు అతనికి కనబడిన ఎడల అతడు నన్ను చంపివేయును. ఆజ్ఞ ఇయ్యవద్దు. నీ దాసుడనైనా నేను బాల్యము నుండి యెహోవా యందు భయభక్తులు నిలిపిన వాడను. యెజబెలు యెహోవా ప్రవక్తలను హతము చేయుచుండగా నేను చేసినది నా ఏలిన వాడవైన నీకు వినబడినది గదా. నేను యెహోవా ప్రవక్తలలో 100 మందిని గుహకు 70 మంది చొప్పున దాచి అన్నపానములిచ్చి వారిని పోషించి తిని, ఇప్పుడు ఆహాబు నన్ను చంపునట్లుగా నీ ఏలిన వాని దగ్గరకు పోయి ఏలియా ఇచ్చట ఉన్నాడని చెప్పమని నీవు నాకు ఆజ్ఞ ఇచ్చుచున్నావే అని మనవి చేయగా, ఏలియా ఎవరి సన్నిధిని నేను నిలవబడి ఉన్నానో ఇజ్రాయేలు దేవుడైన ఆ యెహోవా జీవము తోడు నిజముగా ఈ దినమున నేను ఆహాబును దర్శించుదునని చెప్పుచున్నాను. హల్లెలూయా. ఏమో చెప్తున్నాడండి, ఏలియాకి అర్థమైపోయింది సీను ఏంటంటే, ఇదిగో దేశంలో అల్లకల్లోలం అవుతున్నది, ఇప్పుడు నేను నిజంగా దర్శించాల్సిన సమయం వచ్చేసింది. రైట్. అందుకే చెప్తున్నాడు, ఇదిగో ఉపద్యా భయపడకు, నేను చెప్తున్నా కానీ ఎవరిని సన్నిధిలో నిలబడి ఉన్నానో ఆ జీవం గల యెహోవా తోడు ఇప్పుడు నేను ఆహాబును యెజబెల్ను ఎదుర్కొనబోతున్నానని చెప్పేసి నువ్వు వెళ్ళి ఆజ్ఞ అంటాడు. దాని తర్వాత అందరూ తెలుసండి, వారందరూ చూడండి, యెజబెల్ వస్తాడు, దాని తర్వాత ఆహాబు వస్తారు, అందరు వచ్చిన తర్వాత
అక్కడ ఏలియా ఒక్కడే ఒక సవాల్ విసురుతాడు. ఏమి విసురుతాడంటే, ఒకవేళ మీ దేవుడు నిజమైన దేవుడైతే ఒక ఎద్దుని ఇక్కడ ముక్కలు ముక్కలుగా చేసి పైనుంచి అగ్ని వచ్చి దహించి వేయాలి. ఒకవేళ మా దేవుడు నిజమైన దేవుడైతే ఇదిగో పైనుంచి అగ్ని వచ్చి దహించి వేయాలి. ఈ కథ అందరికీ తెలుసు కదండి. మీకు తెలిసిన దాని తర్వాత ఏమవుతుందంటే, ఫస్ట్ బయలు వాళ్ళు, అవునా, వాళ్ళు ఏం చేస్తారు, పొద్దున్న నుంచి సాయంత్రం దాకా పిలుస్తూనే ఉంటారు, రానే రారు. బట్ ఏలియా ఒక్క ప్రార్థన చేయంగానే పైనుంచి ఏమొస్తుంది తెలుసా అండి, అగ్ని వచ్చి అక్కడ ఒక మాట ఉంటుంది, రాళ్ళను సైతం కూడా బుగ్గిగా చేస్తారట. రాళ్ళను సైతము, అర్థమైందండి, రాళ్ళను సైతము. అంత మాత్రం కాదు, ఏలియా ఎటువంటి వాడనంటే చూడండి, రాళ్ళను బుగ్గి చేయడం మాత్రమే కాదు, చూడండి యెజబెల్ ఏదైతే చేసిందో ఏలియా కూడా అదే చేస్తారండి. ఏం చేస్తారంటే అదే మొదటి రాజుల గ్రంథము 19వ వచనము, 19వ అధ్యాయము 1వ వచనము. ఏలియా చేసినదంతయును అతడు ఖడ్గము చేత ప్రవక్తలనందరినీ చంపించిన సంగతియు అహాబు యెజబెలునకు తెలియజెప్పగా. ఆగండి, ఏలియా ఏం చేసినాడట? ఆగండి, అంతకుముందు యెజబెల్ ఏం చేసింది? ప్రవక్తలందరినీ చంపింది. ఇప్పుడు అదే అషరదేవి ప్రవక్తల్ని, బయలు ప్రవక్తల్ని ఏలియా కట్కం తీసి ఈయన నరికేసినట్టండి. హల్లెలూయా! ప్రార్థించడం మాత్రమే కాదు ఏలియాకి తెలిసింది, ఖడ్గం వాడటం కూడా తెలుసు ఆయనకి. ఏం చేసినాడట? ఎప్పుడైతే అక్కడ బలిపీఠం మీద అగ్ని దిగిందో ఆ వెంటనే ఖడ్గం పట్టుకొని పరిగెత్తుకొని వెళ్ళి అనేక బయలు ప్రవక్తలు అందరినీ ఈయన నరికేసినట్టండి. వావ్, హల్లెలూయా! అందుకే ఏలియాకు ఒక పేరు ఉంటుంది, మహా రోషము గల ప్రవక్త. మటర్ కూడా చేయగలుగుతాడు, జాగ్రత్త ప్రవక్తలు. హల్లెలూయా! ఏం చేసినాడండి అక్కడ చదవండి. ఏలియా చేసినది అంతయు అతడు ఖడ్గము చేత ఏం చేసినాడు? ప్రవక్తలందరినీ చంపించిన. ఏ ప్రవక్తలు? వాళ్ళందరూ బయలు ప్రవక్తలు. ఏం చేసినట్టమ్మా? వారందరినీ కూడా ఎవరు చంపేసిండు? ఏలియా చంపేసినాడట. హల్లెలూయా! ఏలియా చంపేసినాడట. మామూలు ఏలియా కాదండి, అందుకే ఆయన రోషం గల ప్రవక్త అంటారు. నేను నమ్ముచున్నాను, మీరు తెలుసా అండి, అందుకే ఒకే ఒక్క ప్రవక్త మిగిలిండు. అందరూ చచ్చిపోయారు, అందరిని యెజబెల్ చంపేసింది. బట్ ఒక్క ప్రవక్త మరలా దేశాన్ని అంతటిని యెహోవా వైపు తిప్పేసినాడట అండి. వన్ ప్రాఫిట్ కెన్ టర్న్ హోల్ కంట్రీ టువర్డ్స్ యెహోవా. ఒకే ఒక్క ప్రవక్త దేశాన్ని అంతా యెహోవా వైపు తిప్పేసినాడట. మీకు తెలుసా అండి, దాని తర్వాత కొన్ని సంవత్సరాల వరకు ఇజ్రాయెల్ వైపు చూడాలంటే ఒక్కొక్కని భయం పుట్టిందట అండి. ఎందుకో తెలుసా? ఇజ్రాయెల్ ప్రజలు ప్రార్థించేవారు మాత్రమే కాదు, ఖడ్గంను కూడా వాడేవారు. నేను చెప్తున్నా కానీ ఈరోజు మనము ప్రార్థించేవారు మాత్రమే కాదు, ఖడ్గం కూడా వాడాలి అప్పుడప్పుడు. అంటే మర్డర్ చేద్దామా, వాక్యమైన ఖడ్గం వాడదాం మనం, రైట్? ఎందుకో తెలుసా? ఎప్పుడైతే అలా పోయిందో, చదవండి, ఇంకా నేను త్వరగా ముగిస్తున్నాను. యెజబెలు ఒక దూత చేత ఏలియాకు ఈ వర్తమానము పంపించెను. రేపు ఈ వేళకు నేను నీ ప్రాణమును వారిలో ఒకరి ప్రాణము వల్ల చేయని ఎడల దేవుడు నాకు గొప్ప అపాయము కలగజేయును గాక. కాబట్టి అతడు ఈ సమాచారము తెలుసుకొని లేచి తన ప్రాణము కాపాడుకొనుటకై పోయి యూదా సంబంధమైన బెర్షెబాకు చేరి. తర్వాత చూడండి, మన తెలుసాడు తర్వాత ఏలియా ఏం చేస్తున్నాడంట? అనేకులు చంపిన తర్వాత కొంచెం భయపడతాడు. అమ్మో, పని అయితే గట్టిగానే చేసినా కానీ ఇదిగో మళ్ళీ. అందుకే అక్కడ ఒక మాట ఉంటుంది, ఏంటంటే అదే ఈ యొక్క వర్తమానం అంతా కూడా యెజబెల్ తెలిసే. యెజబెల్ ఒక మాట అంటది, ఏమంటుంది అంటే, ఇదిగో నువ్వు మా అందరిని చంపేసినా కదా, నేను నిన్ను చంపేస్తా అని చెప్పి అంటది. కానీ ఇలా పారిపోతాడండి. పారిపోయినా కూడా దేవుని కృప అతనికి తోడుగానే ఉంటుంది. వెంటనే ఒక మాట అంటాడు యెహోవా దేవుడు, ఏమంటాడంటే, ఇదిగో నీవు ఎక్కడ నిలబడినా, నువ్వు ఎవరి సరే నిలబడినా, నువ్వు ఏ స్థలంలో ఉన్నా నా యొక్క శక్తి ఎల్లప్పుడూ నీకు తోడుగానే ఉంటుందని చెప్పిందంటే. హల్లెలూయా! కొన్నిసార్లు మనం కూడా పరిస్థితులను బట్టి పారిపోతూ ఉంటాము, బట్ థాంక్ గాడ్, నువ్వు పారిపోయినా సరే దేవుని కృప నీకు తోడుగానే ఉంటుంది. నీకు అర్థమైందండి? ఆయన పిరికితనంలో ఉన్నప్పుడే మీకు తెలుసా అండి, అక్కడ అనేకులు చంపేసినట్ట. బట్ ఇప్పుడు నేను నమ్ముచున్నాను. ఇప్పుడు చూడండి, అక్కడ ఓబద్యా ఒకవేళ కనుక ప్రవక్తల్ని పోషించకుండా, ఓబద్యా ఒకవేళ కనుక దేవుని కోసము ఆయన అంత రిస్క్ తీసుకోకుండా ఉంటే ఏలియాని కనుగొనివాడండి రోజు, అవునా కదా? అంటే ఇక్కడ ఆ యొక్క ఇజ్రాయెల్ ప్రాంతం అంతటికి తిరిగి రక్షణ వచ్చింది ఇద్దరు ద్వారానే. ఒకటి అక్కడ ఓబద్యా, రెండోదిగా ఏలియా. హల్లెలూయా! మీకు తెలుసా అండి, అదే ఏలియా మనందరూ తెలుసు ఎలీషాను కూడా తయారు చేస్తాడు. ఆ ఎలీషా ఇంకా బలమైన కార్యం చేస్తారంటే
సో నేను నమ్ముచున్నాను ఈ రోజు మన సంఘంలో దేవుడు ఉపద్యాలను, ఏలియాలను, ఎలీషాలను దేవుడు లేవనెత్తబోతున్నాడు. బలమైన కార్యములు దేవుడు జరిగించబోతున్నాడు. శక్తిగల కార్యములు దేవుడు జరిగించబోతున్నాడు అండి. హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు అదే ఉపద్య ఒకవేళ రాజుకు ఆజ్ఞకు లోబడి ఆయన కూడా అనేకులను అందరిలాగానే చంపుకుంటూ పోతే దేవుని ప్రవక్తను కనుగొనవాడా అండి? దేవుని అక్కడ దేశాన్ని మార్చేవాడు కాదు. మీరు తెలుసా అండి, ఇజ్రాయెల్ ప్రాంతం, ఇజ్రాయెల్ దేశం అంతటి కూడా ఇద్దరు వ్యక్తులు మార్చిల్లు. ఒకరు ఏలియా, రెండు ఉపద్య. నేను నమ్ముచున్నాను నీ మీద కూడా ఇప్పుడు దేవుని అభిషేకం రాబోతుంది. నీ అభిషేకము దేశంలో, రాష్ట్రంలో, ప్రజలను మార్చేటట్టుగా దేవుడు నీకు అభిషేకం దయచేయబోతున్నాడు. సమాధానం దేవుడు దయచేయబోతున్నాడు అండి. హల్లెలూయా. చెప్తామందరం, యేసయ్య నా మీద కూడా ఉపద్య లాంటి అభిషేకము దయచేయండి. ఇది మొదలుకొని నేను నీ ప్రవక్తలకు, నీ దైవజనులకు, నీ పరిచర్యకు సహాయకారులుగా నన్ను ఉంచండి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. చెప్తున్నాయండి. ఇప్పుడు మీరందరూ కూడా ఉపద్యలాగా మారబోతున్నారు. నీ యొక్క రక్షణ ఏదైతే ఉందో, ఇదిగో ఏ ఉపద్య ప్రవక్తల్ని పోషించిన వెంటనే ఏలియాని కనుగొన్నారు. ఇప్పుడు మీరు ఏలియా దేవుడైన యెహోవాని మీరు కనుగొనబోతున్నారు. గొప్ప కార్యములు దేవుడు దయచేయబోతున్నాడు. అందరం కళ్ళు మూసుకుందాము, ప్రార్థించుకుందామండి. దేవుడు